చీప్ లిక్కర్ కి బ్రాండ్ అంబాసిడర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష టీడీపీ ఏవైతే జే బ్రాండ్లను బయట లోపల అరుస్తున్నారో వాళ్ళకి అవి క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష. అవి సి బ్రాండ్లు, ఎల్ బ్రాండ్లు, చంద్రబాబు బ్రాండ్లు, లోకేష్ బ్రాండ్లు అధ్యక్ష. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, బూమ్ బూమ్ బిల్ ఇవన్నీ చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం తెచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా సాక్ష్యాలతో కూడా చూపించారు అధ్యక్ష. అందుకే ఈ ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, బూమ్ బూమ్ మెడల్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు మెడల్లోనే వేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. చివరిగా ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, విశాఖ డిస్టిలరీస్ అయ్యన్న పాత్రుడివి కాదా? పిఎంకే డిస్టిలరీస్ యనమల సొంత అల్లుడివి కాదా? శ్రీకృష్ణ డిస్టిలరీస్ ఆదికేశ్వర నాయుడివి కాదా? ఎస్పీవై డిస్టిలరీస్ ఎస్పీవై రెడ్డిది కాదా? వీరంతా టీడీపీ పార్టీ వాళ్ళు కాదా? వీటిని తయారు చేస్తుంది ఇడుపులపాయలోనా, ముడుపులపాయలోనా అని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను అధ్యక్ష. ప్రజలకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, చంద్రబాబు ఈ రాష్ట్రానికే ప్రమాదకరం. చంద్రబాబు నాయుడు గురించి ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారు చెప్పారు అధ్యక్ష, గొడ్డు కన్నా హీనం గాడ్సే కంటే ఘోరమని. అది ప్రతిరోజు చంద్రబాబు నాయుడు నిరూపించుకుంటూనే ఉంటున్నాడు అధ్యక్ష. అండ్ నిన్న కూడా మనం చూసాం అధ్యక్ష, ఈ 3 రాజధానుల గురించి ఎలా ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడో మనం చూస్తున్నాం అధ్యక్ష. 29 గ్రామాల ప్రజల కోసం, తన సామాజిక వర్గం కోసం ఒక సామాజిక వర్గ నాయకుడిగా లక్షల కోట్లని పెట్టాలని చెప్పి డిమాండ్ చేసే నాయకుడు ఎక్కడ? ఈరోజు 26 జిల్లాలు కాబోతున్నాయి. ఈ 26 జిల్లాల్లో అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేయాలి అని ఆలోచించే నవ సమాజ నిర్మాత ఎక్కడో ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. 1000 రోజుల్లో ఇన్ని గొప్ప పనులు చేస్తూ వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకుంటూ అన్ని వర్గాల వారికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంటే అవి వినలేక చూడలేక అసెంబ్లీలో నుంచి పారిపోయి ఈ రోజు వాళ్ళు నోటికి వచ్చినట్టు బయట మాట్లాడటం దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఒకరేమో 160 సీట్లు గెలుస్తారంట ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే, ఇంకొకరేమో వ్యతిరేక ఓటు చీల్చకుండా వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటూ మా సీట్లను తగ్గిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. పొత్తులు లేకుండా పోటీ చేయడానికి కూడా ధైర్యం లేని ఈ జొన్న పొత్తులన్నీ కూడా జగనన్నను ఓడిస్తారంటే అందరూ నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ 2 పార్టీలకు సవాల్ చేస్తున్న అధ్యక్ష, మూతి మీద మీసమున్న నాయకులు నడిపే ఏ పార్టీ అయినా సింగిల్ గా రాగలరా? ఈ పక్క జగనన్న సింహం లాగా సింగిల్ గా వస్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఆ సైడ్ ఉన్నారు అధ్యక్ష మా బాలయ్య అఖండ, ఆయన బావేమో అనకొండ, అల్లుడేమో పప్పుండ. వీళ్ళందరూ కలిసి అనకొండ, అఖండ, పప్పుండ కలిసి మా బంగారు కొండని ఓడిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఇది విని ప్రజలు అంటున్నారు, రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని గుండె చేస్తాం రారా బాబు అంటున్నారు అధ్యక్ష. వీళ్ళ ధైర్యం ఏంటంటే అధ్యక్ష, ఒకరేమో సోషల్ మీడియాలో బ్రతికేస్తూ డిపాజిట్లు రాని పార్టీ అధ్యక్ష, ఇంకోటేమో ఎల్లో మీడియాను చూసుకొని ఏవేవో ఊహించుకుంటున్న ఎల్లో పార్టీ అధ్యక్ష. కానీ మా జగనన్నకి జగనే మీడియా అధ్యక్ష. అన్న ఐడియాలు, అన్న జనం కోసం చేసే కార్యక్రమాలు జనాలందరూ గమనిస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష అంటారు, నక్క జిత్తులు నారాతోళ్లు కప్పుకొని గుంట నక్కలు ఎన్నొచ్చినా ఎదురించి నిలిచే దమ్ము టన్నుల కొద్దీ ఉన్న మా నాయకుడు జగనన్న ఉన్నారు ఇక్కడ. సో ఈరోజు ఏదైతే 3 సంవత్సరాలుగా ప్రజల ఆశీర్వాదంతో విజయాల స్ఫూర్తితో జగనన్న సాధిస్తున్న ఈ జనరంజక ప్రజాపాలన ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అప్రోప్రియేట్ గా ఉన్న ఈ అప్రోప్రియేషన్ బిల్లుకి సంపూర్ణ మద్దతు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు.